అన్న బండి భగీరథకు సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఏం జరగబోతుంది అసలు? బండి భగీరథు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా? ఇది ఓన్లీ బెయిల్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా మేము ఏంటంటే ఏజ్ తక్కువ అంటే ఏజ్ విషయంలో డిస్ప్యూట్ ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని మేము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందట మేము అపేర్ అవుతాము. అది వారి దాకా మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు అడగడం జరుగుతుంది. అంతవరకు మాత్రమే దీనికి సంబంధించిన చర్చ అనేది నడుస్తుంది. ఫర్దర్గా అయితే ఇంకేం నడుస్తలేదు. అది ఇప్పుడు చెప్పడం అనేది చాలా ఎర్లీ టు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ సబ్జుడిస్ అయింది, మనం న్యాయమూర్తుల మీద కామెంట్ చేసినట్టు అవుతుంది. బట్ ఈ స్టేజ్లో అసలు హైకోర్టు కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా కన్సిడర్ చేయకుండా 10th మెమో ఉందా అని చెప్పి అంటే చెప్పాల్సిన పీపీ గారు పూర్తిగా చెప్తలేడు అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద మొత్తం ఒక వార్త జరుగుతుంది. ప్రభుత్వానికి ఇంట్రెస్టెడ్ ఉన్న కేసులనేమో లక్షలను పెట్టి లాయర్లను తీసుకొచ్చే ప్రభుత్వము ఈ కేసులో మాత్రం ఒక డమ్మీ లాయర్ని పెట్టిందా అన్న విధంగా చందంగా ఒక పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చ ఎక్కడ ఆగుతుంది? ఇలా బెయిల్ వస్తుందా రాదా అంటే ఇప్పటికి మాత్రం ఇంకా డివిజన్ బెంచ్ విచారణ మాత్రమే నడుస్తుంది. పొద్దున జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆమె మధ్యాహ్నం దాకా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత డివిజన్ బెంచ్కి సంబంధించిన మ్యాటర్స్నే చూస్తున్నారు. ఇంకా ఏం కూడా కాలేదు. విచారణ కావడానికి రాత్రి 7-8 గంటల దాకా పట్టే అవకాశం ఉంది. దాని తర్వాతనే మనం డిసైడ్ కావాలి ఏం జరుగుతుంది అనేది. అంటే బండి భగీరథ ఈ రోజు నేను హాజరైతా అని చెప్పేసి అన్నాడు విచారణకు సంబంధించి. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. సో అంటే ఏంది అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? ఇంకా విచారణకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా అక్కడి నుంచి రాలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏదైతే బండి భగీరథ రాసిన లేఖను మేము కన్సిడర్ చేయమని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేసిర్రు. ఏదైనా ఉంటే వచ్చి లొంగిపోవాల్సిందిగా వాళ్ళు కోరిర్రు. వాళ్ళు కూడా డీసీపీ తమ నాయకత్వంలో 8 టీంలను ఏర్పాటు చేసి ఒక టీంను ఢిల్లీకి పంపించమని చెప్పి ఆమె చెప్తున్నది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియలనే తీవ్రమైన జాప్యం జరగడము, బాధితురాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడము, బాధితురాల్ని చాలా ఇబ్బందికరమైన విషయంగా మీడియా తిట్టడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనించుకున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అమ్మాయికి అన్యాయం జరిగే విధంగా ఉందా అని కలెక్టర్ కూడా ఇప్పటికి బయటకు రాలే. ఆ అమ్మాయి పేరు చేంజ్ చేయలేడు. ఎందుకు చేయలేడు? మరి ఎవరైతే మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆమె ఫోటోల్ని బయటపెట్టి బయట ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు ఇమీడియట్లీగా సెక్షన్ 23 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ పెట్టి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేస్తలేరు? చైల్డ్ కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకొని ఇవన్నీ వ్యాఖ్యలపైన కంట్రోల్ చేస్తలేదు? అంటే వన్ సైడెడ్గా జరుగుతుందా జస్టిస్ అన్న విధంగా పరిస్థితి దిగజారిపోయింది. దాని గురించి మాత్రమే సమాజంలో కానీ బయట పౌర సమాజం కానీ డబ్బులు ఉన్నోళ్ళకి ఒకటి, డబ్బులు లేని వాళ్ళకి ఒకటి అన్న విధంగా ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేటప్పుడు జాప్యం కూడా సాగిందని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన కోర్టు పోలీసులని ఏమైనా మందలించే అవకాశం ఉంది? నిన్న అమ్మాయి తరపు సంబంధించిన లాయర్ నాకు టైం కావాలి, ఒక వారం రోజుల టైం ఇవ్వండి, నేను ఒక డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా వాదనలు ఏం జరగలేదు. వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలలో జడ్జి గారు ఎవరు వాదనలు విన్నారు, ఏమి విన్నారు, దాని తర్వాత వారేం ఫిక్స్ అయ్యారు అనేది ఇదంతా ఇంకా డిసైడ్ కావాల్సిన అంశం. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఫైనల్ గా ఇప్పుడు మ్యాటర్ అయితే సబ్జుడిస్ అయింది కాబట్టి మనం ఏం కామెంట్ చేయడానికి లేదు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. సాయంత్రం 6 కానీ 7 కానీ విచారణ జరిగిన తర్వాత మరోసారి దాని మీద స్పందించే ప్రయత్నం చేద్దాం. బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని మనం ఈ స్టేజ్లో చెప్తే అది న్యాయ వ్యవస్థ మీద మనం తప్పుల్ని ఆపాదించినట్టు అవుతుంది. చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా దగ్గర నుంచి. నిన్న ఓన్లీ అబ్బాయికి సంబంధించిన వాదనలు విన్న వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది బెయిల్ వచ్చే అవకాశం ఉందని. అమ్మాయి తరపున వాదనలు విన్న తర్వాత అక్కడ జడ్జి గారు ఏం డిసైడ్ అవుతారో మనం అప్పుడు చూసిన తర్వాత మనం కామెంట్ చేస్తే బాగుంటుంది. కానీ సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ జడ్జిల మీద కూడా తీవ్రమైన ప్రెజర్ ఉందని చెప్పి ఒక పెద్ద మొత్తంలో డిజిటల్ క్యాంపెయిన్ నడుస్తున్నది. ఒక దిక్కేమో అమ్మాయికి సంబంధించిన పరువు సమాజంలో పోతూనే న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్ని కూడా జడ్జిల మీద కూడా వార్తలు రాస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే దుర్వినియోగానికి సంబంధించిన అంశం కూడా తెర మీదకి వస్తుంది. చట్టం దుర్వినియోగం అయిందా కాలేదా అనేది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఈ అమ్మాయి మాత్రం 18 సంవత్సరాలకు తక్కువనే ఏజ్ ఉన్నది. 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లనే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఆ పోలీస్ ఛార్జ్ షీట్ అనే దానికి ఎట్లాంటి చట్టబద్ధత ఉండదు. ఫస్ట్ థింగ్ ఎట్లాంటి చట్టబద్ధత ఉండదు. ఇట్లాంటి విషయాలలో అమ్మాయికి సంబంధించిన ఏజ్ ఎప్పుడైనా డిస్ప్యూట్ అయితే రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ని చూస్తాం. మనం చూసి దాంట్లో హైరార్కికల్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఏదాన్ని కన్సిడర్ చేయాలి, ఏదాన్ని కన్సిడర్ చేయొద్దు అనేది. దాని తర్వాత సెక్షన్ 34 పార్ట్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే తెలుస్తుంది. మూడో విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయము. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ విషయంలో డీల్ చేస్తున్నప్పుడు అది వినోద్ కటారా వర్సెస్
యూపీకి సంబంధించిన జడ్జిమెంట్ విషయంలో కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ లేట్ డౌన్ చేసింది. ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్యూజ్డ్ కానీ విక్టిమ్ గా ఉన్నప్పుడు కానీ అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినప్పుడు కానీ అసలు ఏ విధంగా ఏజ్ ని డిటర్మినేషన్ చేయాలో ఒక క్లియర్ కట్ ప్రిన్సిపల్ లెట్ డౌన్ అయ్యి వెల్ పొజిషన్ లా ఉన్నది. దాని ప్రకారం పోయినప్పుడు మాత్రమే అన్ని తెలుస్తుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ది విక్టిమ్స్ ఏజ్. సరే, ఇప్పుడు నా దగ్గర కూడా నిందితుడు వస్తే ఒక లాయర్గా నేను చేసేది కూడా ఏంది, నిందితుడిని కాపాడడానికి ప్రయత్నం చేసేది. ఎవరైనా అంతే చేస్తారు కదా. ఇప్పుడు మీ వృత్తిలో మీరు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పే వర్షన్ మాత్రమే వాళ్ళ తరపున లాయర్ మాత్రమే చెప్పిండు. అమ్మాయికి బోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తే కేసు పెట్టకుండా ఆమె వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్లో జరిగిన ర్యాలీలో కూడా ధర్మం గురించి చెప్పాల్సిన నాయకుడు, లేకపోతే దేశం గురించి మాట్లాడాల్సిన నాయకుడు వ్యక్తిగత అంశాలను తీసుకొని నేను అట్లా చేయలేదన్నా, నేను ఇట్లా చేయలేదన్నా అని చెప్పి అసలు మొత్తం మంది విడిచిపెట్టా అని చెప్పి ఇట్లా బ్లేమ్ చేసి ఇట్లా బెదిరిస్తున్నాడు. డైరెక్ట్గా ఓపెన్గా ఒక ర్యాలీ తీసి చెప్తున్నాడు, నా కుటుంబాన్ని గెలికిరు, నేను ఎవరిని వదిలిపెట్టా అని. దాని అర్థం ఏంది? ఎవరు గెలికిరు అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధితురాలకు సంబంధించిన బోన్ టెస్ట్ అని, బాధితురాలు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, డైరెక్ట్ బాధితురాలను బెదిరియడం, ఇది అంతా ఎక్కడికి దారి తీస్తున్నది? అంటే ఇప్పుడు 2021 దానికి సంబంధించిన డ్రైవింగ్ కేసు సంబంధించి 15 సంవత్సరాలు అనే అంశం దాని గురించి ఎవరు చెప్పారు? అది చార్జ్ షీట్ రాసింది వాళ్ళు, పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళకి అసలు సంబంధం ఏంది? ఏజ్ డిటర్మినేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం ఏమున్నది? సంబంధం ఏం లేదు. ఆర్డీఓనా ఏమన్నా ఎస్ఐ లేకపోతే సిఐ, ఆర్డీఓనా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరా, మున్సిపల్ కమిషనరా? వీళ్ళు కాదు కదా. వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటాం? అసలు అది ఆ వాదన వినిపించడము, దాన్ని కన్సిడర్ చేయడము చాలా తప్పు అవుతుంది. అట్లా చేస్తే మాత్రం హైకోర్టు కూడా తన పరిధిని దాటి వ్యవహరించినట్టే అవుతుంది ఈ విషయంలో. బండి భగీరథకు సంబంధించిన కేసుకు సంబంధించి అంటే బండి భగీరథ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, అంటే మెన్షన్ చేసినట్టు పోక్సో కేసులో, జనరల్గా ఇదే నిర్మల్ జిల్లాలో మామడ అనే గ్రామంలో సేమ్ కేసు 45 ఏళ్ళ నిందితుడు ఉన్నప్పుడు రీసెంట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆయన వాళ్ళ నాన్నగారి మంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం కానీ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చెప్తున్నామంటే, నిన్న వాదనలు విన్న తర్వాత, అంటే హైకోర్టులో నిన్న కౌన్సిల్ ఫర్ ద బండి భగీరథ్ అండ్ తెలంగాణ పీపీ గారు వాదోపవాదాలు వింటుంటే నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము ఎవరికి అతీతులం కాదు, సామాన్య ప్రజలు ఎట్లనో మేము అట్లనే అన్నారు. మరి మేము ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవట్లేదు అంటున్నారు. మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంది ఈ 45 ఏళ్ళ వ్యక్తికి పడ్డ శిక్ష బండి భగీరథకి ఎందుకు పడతలేదు? ఇప్పటికీ కంప్లైంట్ ఇచ్చి 5 days 6 days అవుతుంది, ఇంకా కూడా ఎక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అబ్స్కాండింగ్ అంటే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ దొరుకుతారు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే పక్కన కూడా అబ్స్కాండింగ్ అని రాస్తారు. దాన్ని అబ్స్కాండింగ్ లెక్కనే చూపిస్తారు కానీ ఎక్కడున్నారో ఎవరికి తెలవాలి? పోలీసు వాళ్ళకి తెలియాలి. కనీసం లుకౌట్ నోటీసులు ఇవ్వట్లేదు. అంటే దీన్ని కేసును ఖచ్చితంగా నీరుగార్చే ప్రయత్నం అయితే జరుగుతుందని మా అభిప్రాయం. అది ఇక మనం చూడాలండి. అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఆనరబుల్ హైకోర్టులో ఉంది కాబట్టి జడ్జి గారు వాదోపవాదాలు విన్న తర్వాత బెయిల్ గ్రాంట్ చేస్తే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అధికారం దుర్వినియోగం అవుతున్నది. లేదు లో అదే ఫస్ట్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిర్రు, 76, 77 అండ్ 78 పెట్టిర్రు. తర్వాత ఆ అమ్మాయిని ఎవరైతే సిట్టింగ్ జడ్జి తోటి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారో, దాని తర్వాత సెక్షన్ని ఇంప్లీట్ చేసిర్రు. ఆల్టర్ చేయలేదు, సెక్షన్ని ఇంప్లీట్ చేసిర్రు. సెక్షువల్ అసాల్ట్ కేసెస్ తర్వాత బుక్ అయినాయి. తర్వాత హై లెవెల్ కి సంబంధించిన కేసు ఇది. దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థను కూడా కొనేసుకుంటారు అనేసి అంటారు. న్యాయ వ్యవస్థ దెబ్బకి లొంగిపోతుందా? సాధ్యమవుతుందా అది? అదే అండి, నేను ఏమంటానంటే, న్యాయ వ్యవస్థ అని ఒక ఫలానాని పర్సన్ని బట్టి మనం జడ్జి చేయలేము. ఇప్పుడు నేను పర్సనల్గా అది న్యాయ వ్యవస్థ మీద మంచి అభిప్రాయం ఉంటుంది, అమ్ముడుపోయే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు నేను అమ్ముడుపోయినంత మాత్రం న్యాయ వ్యవస్థ మొత్తం అమ్ముడుపోయినట్టు కాదు. అది ఆ జడ్జి గారి మీదనో లేకుంటే ఆ బెంచ్ మీదనో ఆ డివిజన్ మీదనో డిపెండ్ అయి ఉంటుంది. రిజిస్టర్ అయింది. ఇంటీరియం బెయిల్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు.
యాక్చువల్లీ దాంట్లో స్కోప్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ బెయిల్ ఇచ్చినా వీళ్ళు సుప్రీంకోర్టుకి పోతే 5 నిమిషాల్లో డిస్మిస్ అయ్యే కేసు ఇది. సో దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం నెక్స్ట్. ఇప్పుడు మేజర్ అని చెప్పేసి కూడా ఇంకో న్యూస్ వస్తుంది. అమ్మాయి మేజర్ 24 ఇయర్స్ కాలేజీలో తిరుగుతుంది, మందు తాగుతుంది అని రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి. అవును. వీడియోస్ కూడా కొన్ని బయటికి వచ్చినాయి. అవును. అయితే ఇది మనం ఫస్ట్ ఈ ప్రచారం ఏదైతే ఉన్నదో అమ్మాయిని బయటికి వేసుడు ఇదంతా మానుకోవాలి మనం. ఎందుకంటే ఎవరింట్లో ఆడపిల్లన్నా ఆడపిల్లనే. అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అంటే ఇంకా దిగజారిపోయిన రాజకీయం చేస్తున్నారు. సరే వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ మేబీ, ఆ రాజకీయాలు చేయకండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయి మేజరా మైనరా అన్న దాని విషయంలో నిన్న కౌన్సిల్ ఫర్ ద బండి భగీరథ ఏమన్నారంటే అమ్మాయి మీద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయిందన్నారు. అప్పుడు అమ్మాయికి 15 ఇయర్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కావాలి, కానీ ఈ అమ్మాయి మీద ఎట్లయింది. సో ఈ అమ్మాయి మేజర్ అంటారు. అక్కడ మేజరా మైనరా అన్న ఇష్యూస్ ఎక్కడ ఏది ప్రామాణికం అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రామాణికం. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసి మళ్ళా సెక్షన్ ఇంప్లీట్ చేసిరంటే మరి వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ సిట్టింగ్ జడ్జి పిచ్చోళ్ళా, లేకుంటే మెజిస్ట్రేట్ పిచ్చోళ్ళా, లేకుంటే పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళా, అట్లా లేపుతారండి. సో ఇప్పుడు ఈయన విచారణకు కూడా హాజరు కాలేదన్నా, మరి ఎట్లా అటు ఇటు కేసు అటు సంజయ్ గారిని ఒక వారం రోజులు బర్తరఫ్ చేసి తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకోరి, మాకేం ఇబ్బంది లేదు, నిరూపించుకొని తెచ్చుకోరి, మాకేం ఇబ్బంది లేదు. ఒక వారం రోజులు పదవి పక్కకు పెడితే బండి భగీరథ ఎక్కడున్నా తీసుకొచ్చి లోపలేస్తారు. అదే సామాన్యునికి వీళ్ళకున్న తేడా. వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము అధికార దుర్వినియోగం చేస్తలేమంటున్నారు, కానీ మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా దుర్వినియోగం అవుతుంది కాబట్టి నువ్వు వస్తలేమని మేము అంటున్నాం. అట్లా అబ్బాయిని ఎక్స్పోజ్ చేస్తూ కొన్ని మీడియా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మైనర్ అయి ఉంటే ఆ పరిస్థితి ఎలాంటి లీగల్ యాక్షన్స్ ఫర్దర్గా అందుబాటులో ఉంటాయి? చిన్న కరెక్షన్, మైనర్ అంటే నేనేమంటున్నా అంటే మరి ఒక మేజర్ వ్యవస్థ వాస్తవం అన్నట్టే కదా, అవాస్తవం అన్నట్టు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అదే పోక్సో కేసు రిజిస్టర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చూసే బుక్ చేస్తారు, పోక్సో బుక్ చేస్తారు. వట్టినే నేను పోయి నేను మైనర్ని నన్ను బుక్ చేయమంటే చేయరు కదా. అట్లా ఖచ్చితంగా అమ్మాయి మైనర్ అయి ఉంటుంది. ఎవరెవరైతే ఏ మీడియా ఛానల్స్ అయితే అమ్మాయిని డిఫేమ్ చేస్తున్నాయో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా కోర్టుకు పోతారు. డిఫేమ్ చేసిన ఛానల్స్ అన్ని మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కూడా పబ్లిక్ నుంచి వస్తున్నాయి అన్న. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయితో ఫోటోస్ దిగడం, బయటికి వెళ్ళడం, సో గోవాకి వెళ్ళడం వంటి ట్రిప్స్ అన్ని అయినాయి కదా. మరి ఎందుకు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హస్తం కూడా అన్నట్టు కూడా వస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఏ తల్లిదండ్రులు అయితే తిరుగుపో బిడ్డ అనేది చెప్పరు. అట్లా ఎట్లా చెప్తారు? పేరెంట్స్ తప్పు కూడా ఉంది, ఎందుకంటే తిరగనిచ్చారని కూడా అంటున్నారు. పేరెంట్స్ తప్పు ఏముంటదండి. ఇప్పుడు పేరెంట్స్ ఈయనే చెప్పిండు కదా బండి భగీరథ అనేట ఆయన కంప్లైంట్ ఏం రాసిండు, పెళ్లి చేసుకుంటాం అన్నది మేము తిరిగినాం వాస్తవం అని చెప్పిండు. వితౌట్ మైనర్ గర్ల్కి రైట్, ఆమె కన్సెంట్ తోటి ఆమె ఇష్టంతో ప్రకారం చేసుకున్న ఆమె ఇష్టాలకు సంబంధం లేదు. ఆమె మేజర్ అయ్యేంత వరకు కూడా ఆమె ఇష్టాలకు తక్కువ విలువ, లీస్ట్ విలువ ఉంటుంది. ఆమె పేరెంట్స్ కలిసి చేసిరంటే మరి మీ కాడ ఆధారాలు ఉంటే వచ్చి పేరెంట్స్ని అడగండి. అది విల్ బి డిఫరెంట్ కేస్. బెయిల్గా మేము మీరే అంటున్నారు కదండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అమ్ముడు పోతుంది అంటే అమ్ముడు పోతేనేమో వస్తుంది, లేకుంటేనేమో. నేనేమంటున్నా అంటే ఆ వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటున్నా. వ్యవస్థను కొనే విధంగా ఉంటుందా వ్యవస్థ? కొన్ని ఏమంటామంటే అమ్ముడు పోవడానికి ఉండవు కొన్ని. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఉంటుంది ఒకటి, ఆ క్యారెక్టర్ అమ్ముడు పోదు. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా అసలు ఇలాంటి ఇంటరింగ్ బెయిల్ కోసము లోవర్ కోర్టు మూవ్ చేయాలి. రిజిస్టర్ లో కూడా సుప్రీం కోర్టు అది ఆర్డర్స్ పాస్ చేసింది. ఇంటరింగ్ బెయిల్ ఫస్ట్ ట్రయల్ కోర్ట్ లో చేసిన తర్వాతకి రావాలని. అలాంటప్పుడు కొంచెం ఈ కేసులో యాక్సెస్ ఎక్కువ అవుతుంది భగీరథ బండిగా అంటున్నారు. అవునన్నా, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక సైడ్ ఒక వైపు నుంచి మెజిస్ట్రల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైతే బాధితురాల పోక్సోకి అమ్మాయి ఉన్నదో ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర మెజిస్ట్రల్ ఎంక్వైరీ నడుస్తుండగా వీళ్ళు హైకోర్టుకు వచ్చినారంటే నిజంగానే ఏం తప్పు చేయకపోతే హైకోర్టుకు వచ్చి కొట్లాడాల్సిన పని ఏంది? నిజంగానే వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఎందుకు దాచుకుంటున్నాడు? ఛాన్స్ కూడా వేరే కేసులో ఉండదంట. ఉండదు. మన సుప్రీంకోర్టు అంటే హైకోర్టు రిజిస్ట్రీలకి ఇప్పుడు ఇక్కడ బెయిల్ ఇచ్చిన, ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టుకు పోతే 5 నిమిషాలలో డిస్మిస్ అయ్యే కేసు ఇది.